రాజకీయంగా వైసీపీని ఇరికిద్దామని చేసిన ప్లానా, జగన్ క్రిస్టియన్ అని హిందువులను వైసీపీకి దూరం చేద్దామని కుట్రనా? జగన్ అన్నను దెబ్బతీసేందుకు చేసిన పన్నాగమా ఏంది అన్నది తెలియదు కానీ చంద్రాల సార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. వైసీపీ సర్కారు ఉన్నప్పుడు తిరుమల ఎంకన్న లడ్డూల్లో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడిండ్రు. ల్యాబ్ రిపోర్ట్ కూడా అదే చెప్తాంది. చేప నూనె, బీఫ్ కొవ్వు వంటి జంతు కొవ్వును లడ్డు తయారీలో వాడి తిరుమల లడ్డూను అపవిత్రం చేసిండ్రు. కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిండ్రు. నాకు ఆఫీసర్ల సంగతి చెప్పినప్పుడు కలుక్కుమన్నది. అట్లెట్లా చేసిండ్రంటే నెయ్యికి ఖర్చు ఎక్కువైతుందని జంతువుల నూనె వాడిండ్రు సార్ అని చెప్తే నాకు షాక్ తిన్నంత పని అయింది. గింతకు తెగిచ్చిండ్రా వైసీపీ వాళ్ళని బాధపడ్డా. కానీ మేము రాగానే తిరుమల ఎంకన్న లడ్డు తయారీలో నాణ్యత పెంచినాం. కర్ణాటక రాష్ట్ర సర్కార్ నడిపించే నందిని డైరీ నుంచి నెయ్యిని తెప్పిస్తున్నాం అనుకొచ్చిండు. ఇక సారు మాటలిన వైసీపీ వాళ్ళు బాబు సారు మీద నిప్పులు కురిపిస్తుండ్రు. దమ్ముంటే నిరూపించాలి. తడి బట్టలతోటి గుళ్ళె జొర్రి ఎంకన్న మీద ప్రమాణం చేద్దాం బాబు, నువ్వు సిద్ధమేనా అని సవాల్ ఇసురుకుండ్రు.